హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇక మా బాబుకి ఫీవర్ వస్తుందండి. మొన్న ఆదివారం నుండి వస్తుంది ఫీవరు. మా ఆయన మొన్న ఆదివారం హాస్పిటల్ తీసుకెళ్ళిండు, కానీ టాబ్లెట్లు వేసుకుంటుండు కానీ తగ్గట్లేదు. అసలు ఎందుకు ఈ ఫీవర్ తగ్గట్లేదు అని చూస్తే ఇక చూడండి సందులైనాయి మా బాబుకి. ఇక కన్ను రెప్పలు చూడండి ఇలా స్ట్రైట్గా నిల్చొని ఉంటే సందులైనట్టు. చెవులు చల్లగా ఉంటాయి, ఒళ్ళంతా వేడిగా ఉండి చెవులు చల్లగా ఉంటే సందులైనట్టు. కన్ను రెప్పలు ఇలా స్ట్రైట్గా నిల్చుంటాయి ఫ్రెండ్స్. అవన్నీ మనం గమనించుకుంటే సందులు అయినట్టు. ఫీవర్ వచ్చినా తగ్గదు, వాంతులు అయితే విరోచనాలు అయితే కొంతమందికి కూడా. మా బాబుకి అవ్వట్లేదులే కానీ వాంతులు ఒకటి అవుతున్నాయి. మా బాబుకు సందులు అయినాయండి. అయితే ఈరోజు పాల్వంచి వెళ్ళి సాయిబ్ దగ్గర తాయిత కట్టించుకొచ్చాను నేను. దీనిగా మా బాబు స్నానం చేసింది, ఇప్పుడే తాయిత కట్టాలిగా మా బాబుకి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ సాయిబ్ అయితే మా బాబు చిన్నప్పటి నుండి మా సాయిబ్ దగ్గరే కట్టిస్తుండే మా బాబుకి. సందులైనప్పుడల్లా ఎమ్మటే 1-2 రోజులలో తగ్గిపోతే మంచిగా ఉంటాడు సాయిబ్. చాలా మంచిగా కడతాడు తాయిత అయితే. దీన్ని ఇప్పుడు పొగగా పెట్టి మా తాయితకు పొగ పెట్టి మా బాబు పెట్టి కట్టాలి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో సాయిబుకి తాయిత ఇచ్చిండు, సాంబ్రేని తాయిత. దీన్ని మంచిగా పొగ పెట్టి బాబుకి కట్టాలి. ఇది ఇలా 3 రోజులు స్నానం చేశాక రోజు 3 రోజులు పొగ పెట్టాలి, తొందరగా తగ్గిపోతాయి సందులుంటే మాత్రం. మా బాబు చిన్నప్పటి నుండి ఆ సాయిబే కడతాడు, అసలు తొందరగా తగ్గిపోతాయి. చిన్నపిల్లలు ఉలికి పడ్డా ఇది ఇలా పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా పొగ పెట్టాలి 3 రోజులు. ఇవాళ రేపు ఎల్లుండి నైట్ పొగ పెట్టేసి ఇలా పెట్టి కట్టాలి బాబుకి. ఉలికి పడ్డా, నిద్రలో ఉలికి పడతారు కొంతమంది పిల్లలు. సందులైనా అసలు ఏ జ్వరం వచ్చినా తగ్గదు. సందులైతే ఏ వాంతులు విరోచనలు బాగా వీక్ అయిపోతే కొంతమంది తెలియదు సందులని. పెద్ద పిల్లలు కూడా వస్తాయా అంటే 12 సంవత్సరాల దాకా వస్తాయి ఫ్రెండ్స్. పిల్లలకి అయితే 12 సంవత్సరాల దాకా సందులు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇలా పొగ పెట్టేసి బాగా కట్టాలి ఇప్పుడు బాబుకి. ఇగోండి ఫ్రెండ్స్, కట్టాము మా బాబుకి మెడకి. చూడండి, ఇది ఇలా ఇలా కట్టి 3 రోజులు ఇలా పొగ పెట్టాలి. గాలి ధూళి ఏదన్నా ఉన్నా, నిద్రలో ఉలికి పడడం అలా ఉన్నా మొత్తం పోతుంది, ఏముండదు. సాయిబు తాయిత అంటే అంత పవర్ఫుల్ అసలు. అందుకే ఎవరైనా చిన్నపిల్లలు ఉలికి పడ్డా, నిద్రపోకుండా చికా చేస్తున్నా ప్రతి ఒక్కరు సాయిబ్ దగ్గరికి వెళ్ళి ఇలా తాయిత కట్టించుకుంటారు. తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మీ పిల్లలు ఎవరైనా చికా చేస్తుంటే సందులు కూడా పిల్లలకి, చిన్న పిల్లలకి అనే కాదు, 12 సంవత్సరాల దాకా వస్తాయి పిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇల్లంతా కూడా తిప్పుకోవచ్చు ఇలా మంచిది. ఇంకా ఇంటికి ఇలా దేవుడిది ఇలా ఇల్లంతా తిప్పుకుంటే గాలి ధూళి ఏదన్నా ఉన్నా, చెడు శక్తులు ఏదన్నా ఉన్నా అన్నీ పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి మా బాబుకి నేను ఇలాగే పట్టిస్తా. జ్వరం వచ్చినప్పుడల్లా ఇలా తాయిత కట్టిస్తాను. నిద్రపోకుండా ఉన్న, నిద్రలో ఉలికి పడ్డా ఇలాగే చేస్తాం మా బాబుకి. ఓకేనా ఫ్రెండ్స్, మీ పిల్లలు కూడా ఇలా చికా చేస్తే మీరు కూడా మీ దగ్గరలో ఏ సాయిబు ఉంటే పిల్లలకి తాయిత కట్టించండి. సాయిబు తాయిత అంత పవర్ఫుల్. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.